హాయ్, ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 41 నుండి 50 వరకు డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 41. ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ 26, 27, 30, 39, 66 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ కూడా డిఫరెన్స్ సిరీస్. ఇప్పుడు 26 అండ్ 27 ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 26 1 యాడ్ చేస్తుంటే 27 వస్తుంది. 27కి 3 యాడ్ చేస్తే 30, 30కి 9 యాడ్ చేస్తే 39, 39కి 27 యాడ్ చేస్తుంటే 66 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఈచ్ టైం 3 టైమ్స్ అవుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ 1, తర్వాత 1 into 3 3, 3 3s are 9, 9 3s are 27. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవ్వాలి? 27 into 3, 27 3s are 81 అవ్వాలి. సో 66కి 81 యాడ్ చేస్తే మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 66 ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 147. సో మిస్సింగ్ నెంబర్ 147 అవుతుంది. ఆప్షన్ సిలో 147 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 24, 28, 36, 52, 84 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ కూడా డిఫరెన్స్ సిరీస్ అవుతుంది. 24కి 4 యాడ్ చేస్తుంటే 24 ప్లస్ 4 28, 28 ప్లస్ 8 36, 36 ప్లస్ 16 52, 52 ప్లస్ 32 84. ఇక్కడ ఈచ్ టైం డిఫరెన్స్ డబుల్ అవుతుంది. 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 32 2s are 64 ఉండాలి. ఇప్పుడు 84కి ఈ 64 యాడ్ చేస్తే మనకి మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 84 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 148. సో మిస్సింగ్ నెంబర్ 148 అవుతుంది. మనకు ఆన్సర్ ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 98, 50, 26, 14, 8 అండ్ ద మిస్సింగ్ నెంబర్. ఈ ప్రాబ్లములో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 98ని 2తో డివైడ్ చేసి ఆ వచ్చే వాల్యూకి 1 యాడ్ చేసి సెకండ్ నెంబర్లో రాస్తున్నారు. 98/2 అంటే 49 ప్లస్ 1 50. ఇప్పుడు సెకండ్ నెంబర్ని బై 2 చేసి ఆ వచ్చిన వాల్యూకి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 50/2 అంటే 25 ప్లస్ 1 26. సో నెక్స్ట్ 26ని 2తో డివైడ్ చేసి ఆ వచ్చే వాల్యూకి 1 యాడ్ చేయాలి. 26/2 అంటే 13 ప్లస్ 1 14. నెక్స్ట్ 14ని 2తో డివైడ్ చేసి ఆ వచ్చే వాల్యూకి 1 యాడ్ చేయాలి. 14/2 అంటే 7, 7 ప్లస్ 1 8. సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలి అంటే ఈ నెంబర్ 8ని 2తో డివైడ్ చేసి ఆ వచ్చే వాల్యూకి 1 యాడ్ చేయాలి. 8/2 అంటే 4, 4 ప్లస్ 1 5. సో మిస్సింగ్ నెంబర్ 5 అవుతుంది. ఆప్షన్ డిలో 5 ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ 730, 244, 82, 28, 10 అండ్ బ్లాంక్. మనం ఈ నెంబర్ సిరీస్లో ఉన్న లాజిక్ చూద్దాం. ఈ నెంబర్ సిరీస్ని మనం డిఫరెంట్ లాజిక్స్తో చేయించండి, బట్ డిఫరెన్స్ సిరీస్లో ట్రై చేద్దాం. 730 అండ్ 244 ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 486. 244 అండ్ 82 ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 162. 82 అండ్ 28 ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్
54. 28 and 10 ఈ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 18. ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్లను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిఫరెన్స్ 486ని 3తో డివైడ్ చేస్తే 162 వస్తుంది. 162/3 ఈజ్ ఈక్వల్ టు 54. 54/3 ఈజ్ ఈక్వల్ టు 18. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 18/3 ఉండాలి. 18/3 అంటే 6. సో ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్స్ 6 ఉండాలంటే 10 నుంచి 6 మైనస్ చేస్తే మనకి మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 10 - 6 అంటే 4. సో ఆన్సర్ 4 అవుతుంది. ఆప్షన్ ఏలో 4 ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 24, 28, 44, 80, 144, 244 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ కూడా డిఫరెంట్ సిరీస్లో మనం ట్రై చేద్దాం. 24కి 4 యాడ్ చేస్తే 28 వస్తుంది. 28 + 16 44, 44 + 36 80, 80 + 64 144, 144 + 100 244. ఇప్పుడు మనం ఈ డిఫరెన్స్లన్నీ అబ్జర్వ్ చేస్తే 2 square is 4, 16 అంటే 4 square, 6 square 36, 8 square 64, 10 square 100. అంటే డిఫరెన్స్లు స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ 12 యొక్క స్క్వేర్ అవుతుంది. సో 12 స్క్వేర్ అంటే ప్లస్ 144. సో 244కి 144 యాడ్ చేస్తే మనకి మిస్సింగ్ నెంబర్ వస్తుంది. దట్ ఈస్ 388. సో 388 మిస్సింగ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ ఏలో 388 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 474, 430, 390, 354, 322 అండ్ బ్లాంక్. ఈ సిరీస్ కూడా డిఫరెంట్ సిరీస్ అవుతుంది. 474 నుండి 44 సబ్ట్రాక్ట్ చేస్తే 430 వస్తుంది. 430 నుండి 40 సబ్ట్రాక్ట్ చేస్తే 390 వస్తుంది. 390 నుండి 36 సబ్ట్రాక్ట్ చేస్తే 354 వస్తుంది. 354 నుండి 32 సబ్ట్రాక్ట్ చేస్తే 322 వస్తుంది. ఇక్కడ మనం డిఫరెన్స్లన్నీ అబ్జర్వ్ చేస్తే ఈచ్ టైం డిఫరెన్స్ 4 డిక్రీజ్ అవుతూ వస్తుంది. 44 నుంచి 40, 40 నుండి 36, 36 నుండి 32. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 32 - 4 దట్ ఈస్ 28. అంటే 322 నుండి 28ని సబ్ట్రాక్ట్ చేస్తే మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 322 నుండి 28 సబ్ట్రాక్ట్ చేస్తే 294 వస్తుంది. సో 294 మిస్సింగ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ సిలో 294 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ 18, 19, 40, 123, 496 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 18ని 1తో మల్టిప్లై చేసి మరలా 1 యాడ్ చేసి వచ్చే వాల్యూని సెకండ్ నెంబర్లో రాస్తున్నారు. 18 × 1 18 + 1 19. ఇప్పుడు సెకండ్ నెంబర్ 19ని 2తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 19 × 2 = 38 + 2 40. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది? 40ని 3తో మల్టిప్లై చేసి మరలా సేమ్ నెంబర్ 3ని యాడ్ చేయాలి. 43 = 120 + 3 123. సో ఇప్పుడు 123ని 4తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి 4 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 123 × 4 = 492 + 4 496.
సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలి అంటే 496ని 5తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి 5 యాడ్ చేయాలి. 496 ఇంటూ 5 అంటే 2480 వస్తుంది. దానికి 5 యాడ్ చేస్తే 2485 వస్తుంది. సో మిస్సింగ్ నెంబర్ 2485 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 13, 12, 25 and 156, 12, 15, 27 and 180, 25, 10, 35 and blank. ఈ నెంబర్ సిరీస్లో లాజిక్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ 13 and 12 రెండింటిని యాడ్ చేసి థర్డ్ నెంబర్లో రాస్తున్నారు. 13 + 12 25 అండ్ ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి 13 12s are 156 ఫోర్త్ నెంబర్లో రాస్తున్నారు. అలాగే నెక్స్ట్ మళ్ళా 5th and 6th నెంబర్స్ తీసుకుంటే 12 + 15 27, 12 15s are 180. సో నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 25 + 10 35 వస్తుంది. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే 25 × 10 దట్ ఈస్ 250. సో మిస్సింగ్ నెంబర్ 250 అవుతుంది. ఆప్షన్ ఏలో 250 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ 26, 36, 56, 96, 176 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ కూడా డిఫరెన్స్ సిరీస్ అవుతుంది. 26కి 10 యాడ్ చేస్తే 36, 36 and 56 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 20, 56 and 96 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 40, 96 and 176 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 80. 96కి 80 యాడ్ చేస్తుంటే 176 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ డబుల్ అవుతూ వస్తుంది. ఫస్ట్ డిఫరెన్స్ 10 ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ 10 2s are 20 ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ 20 2s are 40 ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ 40 2s are 80 ఉంది. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 80 2s are 160 ఉండాలి. అంటే 176కి 160 యాడ్ చేస్తే మనకి మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 176 + 160 దట్ ఈస్ 336. సో మిస్సింగ్ నెంబర్ 336 అవుతుంది. ఆప్షన్ డిలో 336 ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ నెంబర్ సిరీస్ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 0.4, 0.45, 0.55, 0.7, 0.9 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ కూడా డిఫరెన్స్ సిరీస్ అవుతుంది. 0.4 అండ్ 0.45 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 0.05. 0.45 అండ్ 0.55 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 0.1. 0.55 అండ్ 0.7 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 0.15. 0.7 అండ్ 0.9 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 0.2. సో ఇక్కడ ఈచ్ టైం డిఫరెన్స్ 0.05 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ 0.05 ఉంది, తర్వాత 0.1 ఉంది, అంటే డిఫరెన్స్ 0.05 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 0.1 అండ్ 0.15 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 0.05, అంటే డిఫరెన్స్ 0.05 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 0.15 అండ్ 0.2 ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 0.05, అంటే మరలా డిఫరెన్స్ 0.05 ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 0.2కి 0.05 యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అది డిఫరెన్స్ అవుతుంది. 0.2కి 0.05 యాడ్ చేస్తే 0.25 వస్తుంది. సో 0.9కి 0.25 యాడ్ చేస్తే మనకి మిస్సింగ్ నెంబర్ వస్తుంది.
0.9కి 0.25 యాడ్ చేస్తే 1.15 వస్తుంది. సో 1.15 మిస్సింగ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ ఏలో 1.15 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 41 నుండి 50 వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.